యోర్దాన్లో మునగమంటాడు. ఏందిరా బాధ కదా? చూడరా ఎన్ని తెచ్చానో చూడరా. ఏమి లేదు, ఆయన ఊరకట్లా కనపడి ఒక నవ్వు నవ్వి ఒక పలకరించి అట్లంటే చాలరా, ఈ సరుకు అంతా ఇచ్చేవాడినే, ఈ బంగారం అంతా ఇచ్చేవాడిని, ఈ వెండి అంతా ఇచ్చేవాడిని. ఆయన అడిగితే ఆ రాజుతో మాట్లాడైనా ఈ రాజుతో మాట్లాడైనా ఏది కావాలంటే చేసేవాడిని. ఎట్లయినా సేవకుడికి అంత అహంకారం ఉండకూడదురా. దేవుడు మనిషి అన్నవాడు అట్ట ఉండకూడదా అంటే, ఈ పనోడు అన్నాడు, ఏలినవాడా అయ్యా, అతడు ఏం చెప్పాడు? నువ్వు సిరియాకి సైన్యాధిపతివే కాదంటల్లా, కానీ దైవజనుడి ముందుకు వచ్చినప్పుడు నువ్వు పేషెంట్ అన్న సంగతి మర్చిపోతున్నావు. నువ్వు నీ అధికారాలు అక్కడ చూపించినట్టు ఇక్కడ కూడా చూపించడానికి ట్రై చేస్తున్నావు. నువ్వు పేషెంట్వే, నువ్వు రోగగ్రస్తుడివి, నువ్వు జబ్బుతో బాధపడుతున్న వాడివి, సిగ్గుకరమైన వ్యాధితో అల్లాడుతున్న వాడివి. నీ పరిస్థితిని నువ్వు మర్చిపోయి నీ అధికారాన్ని ఇక్కడ చలాయిస్తే ఎట్లా? ఇక్కడ అధికారం ఎవరిదంటే దేవుడిది. ఆ అధికారం ఎవరికి ఇచ్చారో వారిదే. ఆయన ఏం చెప్పాడు? యోర్దాన్లో 7 సార్లు మునగమని ఒక సంఖ్య చెప్పి యోర్దాన్లో 7 సార్లు మునిగి శుద్ధుడు కమ్మన్నాడు. అంతేగా చెప్పింది. ఇంకేమన్నా నిన్ను ఓ సంవత్సరం పాటు తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి అట్టనే ఉండమని ఏమని చెప్పాడా? ఓ సంవత్సరం పాటు అట్ట ఉండమని ఏమన్నా చెప్పాడా? తల తీసుకెళ్ళి నేల మీద అనిచ్చి కాళ్ళు పైకి లేపి అట్లా కట్టేసుకొని ఓ సంవత్సరం ఉండని ఏమని చెప్పాడా? నీకు రోగం తగ్గాలంటే నువ్వు ఈ పని చేస్తే తగ్గిద్ది అని చెబితే నువ్వు ఖచ్చితంగా ఆ పని చేసేవాడివిగా. కానీ అలా చెప్పలేదే. ఆ యోర్దాన్లో 7 సార్లు మునిగి శుద్ధుడో గమ్మని చెబితే ఇంత ఆవేశపడుతున్నావేమయ్యా? జబ్బు పోవాలని లేదా నీకు? సమస్య పోవాలని లేదా? బాగుపడాలని లేదా? శుద్ధుడో కావాలని లేదా? స్వస్థత పొందాలని లేదా అని మాట్లాడితే, ఈ పనివాడు మాట్లాడితే లోబడ్డాడండి. అది నయమాను గొప్పతనం. ఇంటికాడ ఒక పని పిల్ల చెబితే విశ్వాసం ఉంచాడు. ఇక్కడ తేడా పడ్డ తర్వాత మళ్ళా ఒక పనివాడు చెబితే ఆ పనివాళ్ళు చెప్పిన మాటలు లోబడ్డాడు, యజమానుడై ఉండి. అది నయమాను. ఎచ్చులు పడలా, ఓవర్ యాక్షన్ చేయలా, బానిస పిల్ల దానికి ఏం తెలుసు అనలా. పని పిల్ల చెప్పిన మాట కూడా చిన్న బిడ్డలాగా తగ్గించుకొని విధేయత చూపే విశ్వాస వీరుడు నయమాను.